ఇంకా మనం సైలెంట్గా ఉందామా? ఎవడో వేరే సర్వర్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేస్తే కనుక ఫస్ట్ సెక్యూర్ చేసి ఫెన్సింగ్ వేస్తాం. నీ రైట్ ఉంటే గో అండ్ ప్రో టు ద కోర్ట్, ప్రూవ్ చేసుకో. మేము కూడా పార్టీ ఉంటాం దాంట్లో. రేపు మమ్మల్ని పార్టీ చేయండి, అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా ఇంప్లీట్ అందరూ వస్తారు. వచ్చినప్పుడు మీరు కోర్టు తేల్చనివ్వండి. తేల్చిన తర్వాత డెఫినెట్గా మీదైతే తప్పకుండా మీదే ఉంటుంది, కాదని ఎవడు అంటాడు. బట్ అది ఆ ఎన్నిటిని మీరు సర్కమెంట్ చేస్తూ మీరు ఇచ్చేస్తూ ల్యాండ్ని కొట్టేయాలనే పద్ధతినే దానికే మేము అడ్డుపడుతున్నాము. అంతే తప్ప కానీ అది ఫెన్సింగ్ వేసేది ఎక్కడ డిమాలిష్ అవుతున్నా కానీ ఆటోమేటిక్గా ఫెన్సింగ్ జరిగిపోతుంటుంది అనమాట అక్కడ. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. సార్ రామకృష్ణ, హెచ్ఎంటీవీ రిపోర్టర్. సార్ ప్రధానంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాతావరణం అప్డేట్స్ అనేవి చాలా ఇబ్బందిగా మారుతున్నాయి. ఈరోజు వర్షం పడుతుంది అంటే ఎండ్ వస్తుంది అంటే వర్షం పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనిపైన మీరు బెంగళూరు కూడా వెళ్ళడం జరిగింది. ఒక యాప్ని ఏమైనా అప్డేట్ చేసే అవకాశం ఉందా? శ్రీ రామకృష్ణ, ఇది యాప్ ఇదనేది కదా. యాప్ అనేది చేరవేయడానికి, సమాచారం చేరవేయడానికి ఒక మాధ్యమమే. అంటే ఓన్లీ ప్రజలకి డిసెమినేట్ చేయడానికి ఇట్స్ ఒక మీడియం, అంతవరకే యాప్. బట్ యాప్లో ఇచ్చే ఇన్పుట్స్ ఇంపార్టెంట్గా. ఇన్పుట్స్ ఎలా కావాలి? ఒక వెదర్ ఫోర్కాస్ట్ అనేది యాక్యురేట్గా ఉండాలంటే చాలా ఫ్యాక్టర్స్ కావాలి దానికి. దాని మీద కూడా చాలా నేను ఈ ఏఐ బేస్డ్ చాలా చదువుతూ పోతుంటాం అనమాట. ఇప్పుడు రిపీటెడ్గా చదువుతుంటాం, చాలామంది ఇంటరాక్ట్ అవుతుంటాం. చేస్తున్నప్పుడు చాలామంది పాత ఎక్స్ డీజీ ఐఎండి వారితో వర్క్షాప్ పెట్టించాం, పిలిచి వారు కూడా వచ్చారు. కర్ణాటక నుంచి పిలిపించాం. చాలామంది ఎవరో ప్రజెంట్ డీజీ మహాపాత్ర గారు, వారితో కూడా వీ హ్యాడ్ ఎ డిస్కషన్స్. చాలామంది ఎక్స్పర్ట్స్ తోటి కూడా డిస్కషన్స్ చేస్తూ ఉన్నాం. సో చేస్తున్న క్రమంలో అర్థమైంది ఏంటంటే, మనం వెదర్ ఫోర్కాస్ట్ చేయడానికి డేటా సఫిషియెంట్గా లేదు. బేసికల్గా డేటా అనేది పెంచాల్సిన అవసరం ఉంది. సో డేటా పెంచాలంటే కనుక చాలా సర్ఫేస్ గ్రౌండ్ స్టేషన్స్, అంటే ఆ కలెక్ట్ చేసే సర్ఫేస్ గ్రౌండ్ స్టేషన్స్ పెరగాలి. పెరిగి ఇప్పుడు సపోజు హైదరాబాద్ ఉదాహరణకి మనకి ఎంత హార్డ్లీ వీ హ్యావ్ 150-155 ఉన్న ఏది ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ ఉన్నాయి. వేరే స్టేట్స్లో అది దాదాపు 1 స్క్వేర్ కిలోమీటర్కి ఒకటి ఉంది. ఇక్కడ మనకు 4 చదరపు కిలోమీటర్లకు ఒకటి ఉందన్నమాట. 1 స్క్వేర్ కిలోమీటరే కరెక్టా అంటే అది కూడా కాదేమో, చెప్పలేము. అండ్ అట్లానే ఇంకెక్కడంటే ఎక్కడైతే చాలా డ్రాస్టిక్గా క్లైమేట్ మారుతుందో, క్లైమేట్ మారిన చోట ఇంకా ఎక్కువ పెట్టాలి ఈ డేటా కలెక్షన్ అనేది. అంటే దాంట్లో ఏది రాడార్స్ కావాలి, శాటిలైట్ నుంచి తీసుకునే డేటా కావాలి, లేకపోతే గ్రౌండ్ నుంచి కలెక్ట్ చేసే ఏడబ్ల్యూ స్టేషన్స్ లాంటివి తీసుకోవాలి. రేడియో సౌండేజ్ అని ఉంటుంది, అది కూడా మనం అది వాడుతుంటాం. శాటిలైట్ నుంచి తీసుకుంటాం, ఉపగ్రహాల ద్వారా తీసుకునే పిక్చర్స్ ఉంటాయి. అండ్ ఇట్లా పలు దాని నుంచి తీసుకున్న డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూస్తున్నప్పుడు డేటా అనేది ఎంత ఇస్తే గనక మన యాక్యురసీ అంత డేటా వస్తుంది. ఫస్ట్ డేనే ఇప్పుడు 5 రోజులు ఫోర్కాస్ట్ ఇవ్వాలి, రేపు 5 రోజుల తర్వాత వర్షం పడుతుందా లేదని చెప్పాలి. ఈరోజు తీసుకునే డేటా అక్కడ మబ్బులు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చెప్పేసి చెప్తాం మనం. టెంపరేచర్ ఇలా ఉంది, హ్యూమిడిటీ ఇలా ఉంది, ఇట్లా అని తీసుకున్నప్పుడు రెండో రోజు ఫస్ట్ డేటానే సరిగ్గా లేదనుకోండి, మోడలింగే సరిగ్గా లేదు. డేటా బట్టే మన మోడలింగ్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, డేటా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. డేటా ఎక్కువ ఇవ్వగలిగితే కనుక మోడల్స్కి కూడా చాలా ఉపయోగం అవుతుంది అనమాట. అంటే మోడల్ ప్రెడిక్ట్ చేయాలి కదా, ఒక ఫార్ములా లాగా అనుకోండి. మోడల్ అంటే ఒక ఫార్ములా లాగానే ఏదో ఒక ప్రెడిక్షన్, ఒక మెథడాలజీ. సో ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. దీని మీద మన ఐఎండి కూడా చాలా కసరత్తు చేస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇండియా ఈజ్ ఎ ట్రాపికల్ కంట్రీ. అమెరికా లాంటి, యూరోప్ లాంటి ఇవన్నీ కూడా టెంపరేట్ క్లైమేట్స్. మన ట్రాపికల్ కంట్రీ ప్లస్ మనకి చాలా సముద్రం దగ్గరలో ఉన్నాడు. యూరోప్లో ఏమవుతుంది, ప్రెడిక్షన్ చాలా ప్రాపర్గా ఇవ్వచ్చు. నాకు తెలుసు హరికేన్ అక్కడ ఏది ఫర్ ఇన్స్టెన్స్ టెక్సాస్ లాంటి ప్లేసెస్లో నేను ఒకసారి యూఎస్లో వెళ్ళినప్పుడు చూస్తే 6:21కి హరికేన్ స్ట్రైక్ అవుతుంది అన్నాడు, 6:21కే వచ్చింది కరెక్ట్గా. అని అట్లా చూస్తున్నాం అనమాట. అంటే ఆ యాక్యురసీ ఎందుకు వస్తుంది? టెంపరేట్ క్లైమేట్ బేసికల్గా. అండ్ నెక్స్ట్ అది సముద్రం నుంచి కొంచెం లోపలికి ఉంటే కనుక ఇంకాస్త మనకి ఇది సముద్రం దగ్గరలో ఉన్న ప్లేసెస్లో కూడా మన హరికేన్ అది స్ట్రైక్ అవుతుందంటే కనుక వెంటనే యాక్యురసీ. కోస్ట్కి దగ్గర ఉంటే యాక్యురసీ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. టెంపరేట్ క్లైమేట్స్కి ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వెదర్ ఎక్కువ డిస్టర్బెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ సిటీలో మనకి ఒక అర్బన్ సిటీ లైక్ హైదరాబాదో ఢిల్లీ అనేది మైక్రో క్లైమేట్స్ డెవలప్ అవుతాయి. అక్కడ టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఉండి ఇక్కడ మామూలు దానికన్నా 3-4 డిగ్రీస్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల కూడా ఇక్కడ చాలా వేరియేషన్స్ వస్తాయి. అంటే మళ్ళీ సిటీల్లో కూడా మళ్ళీ మనకు ఉన్న పాకెట్స్లో మార్పులు వస్తుంటాయి. ఇవన్నీ తీయాలంటే గ్రౌండ్ స్టేషన్స్ చాలా ఉండాలి, డేటా చాలా చోట్ల ఉండాలి. అంటే ఈ సమాచారాన్ని తీసుకొని అది ఒక మోడలింగ్ ద్వారా చేయడానికి ఇది నిరంతరం ఇప్పుడు జరుగుతున్న శోధన అంతా దాని వైపే, ఈ సెర్చ్ అంతా కూడా. నెక్స్ట్ 100 ఏళ్ళు ఇదే పద్ధతి ఉంటుంది క్లైమేట్. మనం మేలో వర్షమే లేదు అసలు. మన మేలో అసలు ఫుల్ వర్షాలు ఉన్నాయి, ఎండ లేదు అసలు. నిన్న చూసాం మనం అసలు ఆగస్టులో విపరీతమైన వర్షం, సర్ప్లస్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మన దగ్గర డెఫిషియన్సీ ఉండేది, విపరీతమైన వర్షం.
ఇప్పుడు వద్దురా బాబు వర్షాలు అనుకునే స్టేజ్లో ఉన్నారు అందరూ అనమాట. సో అట్లా అంటే మనం చూస్తున్నాం ఇంత వేరియేషన్స్ ఉన్నాయి.